జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. 1000 గొంతుకుల స్వర సమ్మేళనం, ఆధ్యాత్మిక సంగీత సంగమం. హైదరాబాద్లో సుప్రసిద్ధ చర్చ్ గాయక బృందం టాబర్ నాకిల్స్ 5.5 దశాబ్దాల ఘన నేపథ్యంతో జుబిన్ గిబ్సన్ సారథ్యంలో సేవే గమ్యంగా పయనిస్తోంది. నీలగిరుల కొండంచు పల్లెల్లో గిరిజన మహిళలకు అండగా నిలిచారు సామాజిక వ్యాపారవేత్తలు సునీత, సుహాస్ దంపతులు. బొమ్మల తయారీ నైపుణ్యాలు నేర్పి అస్తిత్వాన్ని నిలిపి ఆత్మగౌరవాన్ని అత్తారు. విభిన్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. జై హో. ఆ గాత్రాలు లోక రక్షకుడికి దివ్య స్తోత్రాలు, ఆ ఆలాపనలు కరుణామయునికి భక్తి గీతాలు, ఆ గీతాలాపనలు చర్చి గాయకుల ఆధ్యాత్మిక స్వర నివేదనలు, పాశ్చాత్య సంగీత మధురిమలు. సంగీతాన్ని సేవా మార్గంగా భావించే టాబర్ నాకిల్స్ గాయక బృంద సుస్వర నీరాజనాలు. గాన బృందం ఏర్పడి 57 వసంతాలు. వ్యవస్థాపకుడు కెన్నెత్ గిబ్సన్ వారసత్వాన్ని ఆయన తనయుడు జుబిన్ గిబ్సన్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సంగీతం ఒక ఔషధం. అది సేద తీరుస్తుంది, రుగ్మతలు మాన్పుతుంది, అందరినీ కలుపుతుంది, అద్భుతాలు చేస్తుంది. సంగీతం సరిహద్దులు చెరిపి ప్రతి హృదయంలో ప్రతిధ్వనించే సార్వత్రిక భాష. అసలు లలిత కళల్లో సంగీతాన్ని ఎందుకెంచుకుంటారు? కీర్తి ప్రతిష్టలు వరిస్తాయనో, అదృష్టం వస్తుందనో కాదు, ఓ మహదానందం పొందవచ్చని, హృదయాన్ని మనసును కలిపే బంధంగా మిగులుతుందని ఇటుగా వస్తారు. భాగ్యనగరంలో జుబిన్ గిబ్సన్ నేతృత్వంలోని టాబర్ నాకిల్స్ సువార్త సంగీత గాయక బృందాన్ని చూస్తే ఈ మాటలు నిజమే అనిపిస్తోంది. నేను జుబిన్ గిబ్సన్. మా నాన్నగారు దివంగత కెన్నెత్ బి గిబ్సన్. ఆయన టాబర్ నాకిల్స్ సంగీత గాయక బృంద వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు. ఆయన మరణానంతరం నేను 2018లో పియానిస్ట్ పాత్ర నుంచి మారిపోయాను. ప్రస్తుతం ఈ సంగీత గాయక బృంద నిర్వాహకుడిగా బాధ్యతలు తీసుకున్నాను. హైదరాబాద్ టాబర్ నాకిల్స్ బృందం సువార్త సుమధుర గాయక బృందం 5.5 దశాబ్దాలుగా ఏటా క్రిస్మస్ సంబరాలలో సింఫనీలతో అలరిస్తోంది. సేవే గమ్యంగా ఏర్పాటైన టాబర్ నాకిల్స్ లోకరక్షకుని పుట్టినరోజు సందర్భాన సంగీత సంబరాలతో విరాళాలు సేకరిస్తోంది, ఆపన్నులకు అందిస్తోంది. I am George Cornelius. I sing bass baritone for the Tabernacles. నేను జార్జ్ కార్నీలియస్, బాస్ బ్యారిటోన్ ఆలపిస్తాను. నేను టాబర్నాకిల్స్ బృందానికి వైస్ చైర్మన్గా ఉన్నాను. 1967లో ఈ గ్రూపు ప్రారంభమైంది. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో మేమంతా తేనీరు సేవిస్తున్న వేళ ఆ మధుర క్షణాల్లో దివంగత కెన్నెత్ గిబ్సన్కు ఈ ఆలోచన వచ్చింది. దేవుడు మా యత్నాన్ని విశ్వసించాడు కావచ్చు. ఆయన ఆశీర్వాదంతో స్థాపించి దశల వారీగా కొనసాగించగలిగాం. Step by step we were able to continue. క్రిస్మస్ వేడుకల వేళ హైదరాబాద్ సందడిగా ఉంటుంది. చర్చిలు సంగీత గాయక బృందాల ఆలాపనలతో మార్మోగుతాయి. అలాంటి కోయర్ బృందాలలో టాబర్ నాకిల్స్ కు ఘన నేపథ్యం ఉంది. 1967లో క్రీస్తు ఆరాధకులైన 9 మంది యువకులు సికింద్రాబాద్లోని ఓ తేనీరు అందించే రెస్టారెంట్లో సమావేశమయ్యారు. లియోనార్డ్ అనంతరావు, ఎమాన్యుయల్ వరకుమార్, కెన్నెత్ వి గిబ్సన్, క్లైమెంట్ తవరాజ్, ఎడ్వర్డ్ ప్రభుకుమార్, ఇమాన్యుయల్ కనకరాస్, గ్లాడిల్ షెపర్డ్, పాల్ కనగరాజ్, జార్జ్ కార్నిలియస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సొంత సంగీత గాయక బృందం ఏర్పాటు చేసుకోవాలని వారు నిశ్చయించారు. సంగీతాన్ని సామాజిక సేవకు సోపానంగా మలుచుకోవాలని భావించారు. Tabernacles is not just a choir, but it is also a family that is. టాబర్ నాకిల్స్ కేవలం గాయక బృందం మాత్రమే కాదు, మేమంతా ఓ కుటుంబం. చర్చి సంగీత పరిమళాలు అద్దుకుంది, సువార్త ఆలాపన విలువలను పంచుకుంది. తొలుత 9 మంది యువకులు 7 యువతులతో ఒక రెస్టారెంట్లో బృందం ఏర్పాటైంది. అదే శుభారంభమైంది. కెన్నెత్ గిబ్సన్ స్థాపించిన టాబర్ నాకిల్స్
నేడు 100కు పైగా సభ్యులతో విలసిల్లుతోంది. ఆయన తనయుడు జుబిన్ గిబ్సన్ సారథ్యంలో ముందుకు సాగుతోంది. Founder Kenneth B. Gibson, and now under the leadership of our dynamic conductor Zubin Gibson. కెన్నెత్ గిబ్సన్ నెలకొల్పిన టాబర్నాకిల్స్ నిరాడంబరంగా ప్రారంభమైంది. అప్పటికి ఒక పియానో, అకార్డియన్, అకాస్టిక్ గిటార్ మాత్రమే ఉన్నాయి. త్వరితగతిన అధునాతన సంగీత గాయక బృందంగా రూపుదిద్దుకుంది. సమాజానికి తిరిగివ్వాలనే ఆశయం, మానవ సేవే ఆదర్శంగా ఏర్పాటైన టాబర్నాకిల్స్ సభ్యులకు ఎంతో నిబద్ధత ఉంది. ప్రదర్శనలతో వచ్చే ఆదాయాన్ని అవసరమైన వృద్ధాశ్రమాలు, పేదలకు శ్రేయానికి పనిచేసే సేవా సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. conductor to ensure that these parts. పలు సంగీత వాయిద్యాల సమ్మేళనమే ఆర్కెస్ట్రా. ఇందులో నిర్వాహకుడి బాధ్యత ఎంతో కీలకం, అత్యంత సునిశ్చితం. ఎందుకంటే గాయనీ గాయకులు ఎలా పాడుతున్నారో చూడాలి. అందుకు అనుగుణంగా వాద్య బృంద సభ్యులు సరిగా వాయిస్తున్నారో లేదో గమనిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఆర్కెస్ట్రాలో వయలిన్లు, వయోలాలు, సెల్లోలు, డబుల్ బాస్, పియానో ఉంటాయి. ఈ పర్యాయం ట్రంపెట్ కూడా ఉంటుంది. 2 అంశాలకు సంబంధించి ఓ యువ కళాకారిని ట్రంపెట్ వాయిస్తారు. ఇక పాట లేదా సంగీతాంశంలో శబ్దం, స్వరం ఏదైనా కానీ ఎవరి నుంచి ఎలా వస్తున్నాయో చూసుకోవడం నిర్వాహకుడి మీద ఉంటుంది. హైదరాబాద్ లో వీరి స్వర సమ్మేళనాలు, కచేరీలు విశిష్టంగా ఉంటాయన్న పేరు వచ్చింది. ప్రతి ప్రదర్శన ప్రత్యేకంగా రూపొందించింది. అనుభవాన్ని రంగరించి సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఆధునికత, సమకాలీనతలను జోడించిన బాణీల్లో వచ్చిన గీతాలు ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులను ఇందులో భాగస్వాములుగా చేశారు. ఇతర వాద్య బృందాలతో కలిసి పనిచేశారు. బాల కళాకారులతో గాయక బృందాలను ఏర్పాటు చేశారు. The songs that we choose, the selections are primarily from. మేమెంచుకునే వాటిల్లో ప్రధానంగా దిగ్గజ స్వరకర్తలు, హిండెల్స్, మొజార్ట్ తదితరులు స్వరపరిచిన గీతాలుంటాయి. గతేడాది మా వాద్య బృందం మొజార్ట్ సింఫనీకి యత్నించింది. ఈ పర్యాయం మేము మొజార్ట్ సింఫనీలలో ఒకటి చేస్తున్నాం. వీటిలో కొన్ని మా చర్చి సంగీత బృందానికే ప్రత్యేకం. కేవలం ఒక సంగీత బృందంగా కాదు, టాబర్నాకిల్స్ అంతకంటే విలువైన ఓ సుహృద్భావ సపరివారం. సభ్యులు ఒకరికొకరు అండగా ఉంటారు. తమ బృందం ఏర్పాటు ఉద్దేశం, పరమార్థం గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. విదేశాల్లో ప్రదర్శనలిచ్చి హైదరాబాద్ ప్రశస్తిని, మన దేశ యశస్సును చాటాలని టాబర్నాకిల్స్ సభ్యులు భావిస్తున్నారు. 5.5 దశాబ్దాలకు పూర్వం ఓ రెస్టారెంట్లో కొద్దిమంది యువకులతో ఆరంభమైన టాబర్నాకిల్స్ చర్చి సంగీత గాయక బృందం నేటికి అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది. If you look at other choirs today, it's very. మీరివాళ ఇతర గాయక బృందాలను చూస్తే ఇలాంటివి చాలా స్వల్పం. ఈ తరహా ప్రయోగాలు చేసే చర్చి గాయక బృందాలు చాలా తక్కువ. అసలు ప్రయత్నించడమే లేదని చెప్పొచ్చు. Such numbers, and that's again one of the unique things. పట్టు పరికిణీల్లో బుట్టబొమ్మలు, నుదుట కాస్తంత బొట్టు, కళ్లకు కాటుక రేఖలు, బుల్లి జడకుప్పెలు, కాళ్లకు పట్టీలు, ఇలాంటి సింగారాల బంగారు బొమ్మలను పూర్వం అమ్మమ్మలు, జేజమ్మలు చేసేవారు. నేటి తరాలకు తెలియని అలాంటి ఆట బొమ్మలు, అలంకరణ బొమ్మల్ని ఊటీలో గిరిజన స్త్రీలు తయారు చేస్తున్నారు. సుహాస సునీత అనే సామాజిక వ్యాపారవేత్తల సాయంతో ఆత్మవిశ్వాసం అద్దుకొని సాధికారత అందిపుచ్చుకున్నారు. నీలగిరుల రారాణి ఊటీ. ఊటీ అంటే పొగమంచు కొండలు, మనసు తాకే తేనీటి ఘుమఘుమలు, తీయని చాక్లెట్ రుచులు, గిరిజనుల గుండె చప్పుడు, కదిలి వెళ్లే బొమ్మల రైలు, టాయ్ ట్రైన్. ఊదగమండలమంటే ఇంతే కాదు. నీలగిరులకు వెళ్లిన సందర్శకులు కొండబిడ్డలైన ఆదిమ స్త్రీల బొమ్మల కొలువును చూసి రావాలి. వారి కళాకేంద్రం ది గుడ్ గిఫ్ట్ను సందర్శించాలి. సునీత, సుహాస్ దంపతులు నగరవాసంతో విసిగి నగరాలు విడిచి 7 ఏళ్ల క్రితం ఊటీ వచ్చారు. ఎంతో కళాసృజన ఉండి ఇంటికే పరిమితమైన మహిళల దురవస్థ చూశారు. వారికి సాధికారత కల్పించాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా ఇండియన్ యాడ్ ఫౌండేషన్ను నెలకొల్పారు. వారి ఉపాధి కోసం ది గుడ్ గిఫ్ట్ను స్థాపించారు. My name is Suhas.
and I represent a social enterprise ecosystem. నేను సుహాస్, నీలగిరిలో సామాజిక వ్యాపార వ్యవస్థాపనకు చెందినవాణ్ణి. ఇండియన్ యాడ్స్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను ఇక్కడి వారికి మేలు చేసేందుకు లాభాపేక్షతో ది గుడ్ గిఫ్ట్ అనే సంస్థను నెలకొల్పాను. గుడ్ గిఫ్ట్ నీలగిరిలోని గిరిజన మహిళలకు శిక్షణ, నైపుణ్యాలు నేర్పే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. నేను, నా సతీమణి 15 ఏళ్లుగా కార్పొరేట్ సంస్థల్లో చేశాం. ఇదే జీవితం, జీవిత పరమార్థం కాదని భావించాం. ఓ అర్థవంతమైన పని చేయాలన్న సంకల్పంతో 7 ఏళ్ల క్రితం ఈ నీలగిరులకు వచ్చాం. Something more meaningful with our lives. So we quit our jobs, we moved here to the mountains. సామాజిక హిత వ్యాపారవేత్తలుగా మారాలన్న సునీత, సుహాస్ సంకల్పం ఫలితమే 2023లో ది గుడ్ గిఫ్ట్స్ ఆవిర్భావం. భూమికి భారంగా మారే వస్త్ర వ్యర్థాలైన పీలికలతో పర్యావరణ హిత బొమ్మల తయారీ వీరి ఉద్దేశం. ఆ బొమ్మల విక్రయాలతో వారికి ఉపాధి చూపటం గుడ్ గిఫ్ట్స్ ఆశయం. వారికి తెలిసిన విద్యలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిశ్చయించారు. ప్లాస్టిక్ బొమ్మలు వెల్లువెత్తుతున్న వేళ గుడ్ గిఫ్ట్స్ సంప్రదాయ హస్తకళలను ప్రోత్సహించే ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. ఈ బొమ్మలు పిల్లలలో ఊహాశక్తిని పెంపొందించేవిగా తయారు చేస్తున్నారు. ఇంతేకాదు, నీలగిరులలో దీనితో ఉపాధి పొందుతున్న మహిళల సంఖ్య 230కి చేరింది. Hello everyone, my name is Sunita and I work for... నా పేరు సునీత. ఊటీ కేంద్రంగా ఆరంభించిన గుడ్ డాల్లో పనిచేస్తున్నాను. మా ఉత్పత్తులు ఇవే, మీరే చూడండి. ఈ బొమ్మేమో అమ్మ బొమ్మ, మరి ఇదేమో పాపాయి బొమ్మ. మా దగ్గర బేబీ డాల్స్ బోలెడున్నాయి. ఎన్నో బ్రాండ్లతో వచ్చే బట్టల తయారీ కర్మాగారాల్లో పీలికలను వృధాగా పారవేస్తారు. అక్కడ మిగిలిపోయే వాటిని తెచ్చి ఇక్కడ బొమ్మలు చేస్తున్నాం. fabric that is discarded by a lot of mills, by a lot of brands. తోడాలు, కోటాలు, కురుంబలు, ఇరులాలు తదితర తెగల ఆదివాసీ స్త్రీలు ఇంతకుముందు ఇంటికే పరిమితమై ఉండేవారు. గుడ్ గిఫ్ట్స్ రాకతో వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు, స్థిరాదాయం పొందుతున్నారు. దీన్ని 2 విధాలా మేలు చేసే నమూనాతో రూపొందించారు. లాభాపేక్ష లేని ఫౌండేషన్తో శిక్షణ తీసుకుని లాభాలు గడించే గుడ్ గిఫ్ట్స్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. సమాజానికి తిరిగి ఇవ్వటం అనే ప్రాతిపదికన పొరుగువారికి మేలు చేసే ఈ నమూనాను సునీత, సుహాస్ రూపొందించారు. So in the process we came up with this product which is a fabric doll. మేము ఫ్యాబ్రిక్ బొమ్మల ఉత్పత్తులతో మీ ముందుకు వచ్చాం. పర్యావరణ పరంగా ఓ సున్నిత ప్రాంతంలో, అది ప్లాస్టిక్ ను నిషేధించిన నీలగిరిలలో మేము నివసిస్తున్నాం. అందువల్ల మా ఉత్పత్తులకు ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాం. ఇందులో భాగంగా వృధాగా పారవేసే వస్త్ర పీలికలతో బొమ్మలను చేస్తున్నాం. Textile waste that we procure from different textile factories. 5 ఏళ్లుగా తమ ప్రయోగాల తర్వాత సునీత, సుహాస్ ఈ బొమ్మలను తమ ప్రధాన ఉత్పత్తిగా గుర్తించారు. బొమ్మల మీద యాజమాన్య హక్కును గిరిజన మహిళలకు బదిలీ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నీలిగిరుల గిరిజన స్త్రీల జీవితాన్నే మార్చివేసింది. ఇవాళ మార్కెట్లో ప్లాస్టిక్ బొమ్మలు, బార్బీ బొమ్మలు వెల్లువెత్తాయి. నా బాల్యంలో బొమ్మల కోసం ముచ్చటపడ్డాను, కానీ బార్బీ డాల్సే ఉండేవి. కానీ అవెంతో ఖరీదు. అప్పట్లో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అమ్మమ్మలే బొమ్మలు చేసేవారు. బట్టలు కుట్టగా మిగిలిన పీలికలతో వీటిని రూపొందించేవారు. ఆ జ్ఞాపకాలు నాలో ఉన్నాయి. నేనే అలాంటివి చేసే స్థితిలో ఉన్నాను. ఇవన్నీ మేమే తయారు చేశాం. 4 వారాల కఠోర శిక్షణతో చేతితో చేసే బొమ్మల తయారీ నేర్పుతున్నారు. ఒక్కో మహిళ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే నెలకు 8,000 రూపాయలు సంపాదిస్తోంది. వీరు కుటుంబ పోషణ బాధ్యతలోనూ భాగస్వాములవుతున్నారు. ఈ సాధికారత వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచింది, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పుడు ఈ మహిళలు ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులకు స్వతంత్రంగా చెల్లిస్తున్నారు. ఇండియన్ యాడ్ ఫౌండేషన్ என்னோட லைஃபை ரொம்ப ఇండియన్ యాడ్స్ ఫౌండేషన్ నా జీవితాన్ని మార్చివేసింది. ఎన్ని విద్యలొచ్చినా ఇంటికే పరిమితమై ఉండడంతో జీవితం ఇంతేనా అనే ఆవేదన ఉండేది. కానీ ఈ స్వచ్ఛంద సంస్థ మా ఆవేదనను అర్థం చేసుకుని బాధలు తీర్చింది. ఇంట్లో కుట్టు పని చేస్తుంటే గృహిణివి కదా, ఇంతకంటే ఏం చేస్తావన్నట్లు చూశారు తప్ప ఎవరూ ప్రోత్సహించలేదు.
కానీ ఇక్కడ చేరాక నా ఆలోచనలే మారాయి. మేడం తన సొంత పని వదిలి ప్రోత్సహించడం బావుంది. ఇవాళ ప్రజలు మమ్మల్ని గుర్తించినట్లు ఈ వస్తువులన్నీ మీరే చేశారా అని అడుగుతుంటే గర్వంగా సంతోషంగా ఉంది. பண்றீங்களா நீங்களா தைக்கிறீங்கன்னு சொல்லி கேட்கும்போது நமக்கு ரொம்ப ஹாப்பியா இருக்கு. సునీత, సుహాస్ తమ స్వదేశీ బొమ్మలను విదేశీ బార్బీ బొమ్మలకు ధీటైన సాంస్కృతిక చిహ్నంగా భావిస్తున్నారు. సంప్రదాయ కళలకు కాలం చెల్లిందనే మాట అపోహేనని నిరూపించారు. ఈ నమూనాను నీలగిరి బొమ్మల నమూనా కేంద్రాలను దేశమంతటికీ విస్తరించే ప్రణాళికలో ఉంది. என் பேர் பேபி. நான் உபதலை. మాది అరువంకాడు సమీపాన హుబ్బతలై గ్రామం. నేనిక్కడ 3 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కుట్టు పనులు నేర్చుకున్నాను. డిగ్రీ తీసుకునే కార్యక్రమానికి మేడం సారు వచ్చారు. ముందుగా 4-5గురితో ఇక్కడ పనిని ప్రారంభించాం. తొలుత అనుకున్నట్లుగా చేయలేకపోయాం. కానీ భాను మేడం దగ్గరుండి నేర్పించి ఎంతో సాయం చేశారు. భానుకాவும் ఆగటం మ్యాము ఆగటం எங்களுக்கு ట్రైనింగ్ கொடுத்தாங்க. తమ స్వచ్ఛంద సంస్థ ఇండియన్ యాడ్స్ ఫౌండేషన్ ద్వారా సునీత, సుహాస్ దంపతులు నీలగిరుల ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు సమకూర్చారు. అంతేకాదు కొండల్లో నివసించే మహిళల కళాత్మకతను ప్రపంచానికి పరిచయం చేశారు. నా పేరు భానుమతి. ఊటీలో నివసిస్తున్నాను. ఈ ఇండియన్ యార్డ్స్ ఫౌండేషన్ లో చేరి 4 ఏళ్లు. నేనిక్కడ చేరినప్పుడు మా స్నేహితులు 2 రోజులు ఆగు, మేము వచ్చి చేరతామన్నారు. కానీ నేను ఒక్కరోజు కూడా వేచి ఉండలేనని వెంటనే చేరాలనుకుంటున్నట్లు చెప్పాను. క్రిస్మస్ సంగీత సంబరాలకే దిశానిర్దేశం చేసే టాబర్నాకిల్స్ గాయక బృందాన్ని ముందుకు నడిపిస్తున్న జుబిన్ గిబ్సన్, నీలగిరులలో అస్తిత్వం కోల్పోయే ప్రమాదంలో పడిన గిరిజన తెగలకు సాధికారతనిస్తున్న సునీత, సుహాస్ విశిష్ట వ్యక్తులు, స్ఫూర్తి ప్రదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై హో.